భారత్ న్యూజిలాండ్ మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే కీలక మూడో వన్డే రేపు ఆదివారం ఇండోర్ వేదికగా జరగనుంది. వడోదరలో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలిస్తే రాజ్కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఇరు జట్లు సిరీస్ లో 1-1తో సమంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఇండోర్ లో జరగనున్న మ్యాచ్ కి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండోర్ లో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన టీమిండియా ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు. దీంతో అచ్చొచ్చిన ఈ ఇండోర్ వేదికగా టీమిండియాకు మరో గెలుపుని ఇస్తుందా, ఈ రికార్డును న్యూజిలాండ్ బద్దలు కొడుతుందా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇది ఇలా ఉంటే ఇటీవల ఇండోర్ లో కలుషిత త్రాగునీరు వల్ల పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత టీం మేనేజ్మెంట్ భారత ఆటగాళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఆటగాళ్లున్న 5 స్టార్ హోటల్ అలాగే మైదానంలో పరిశుభ్రమైన నీరుంచేందుకు ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ మాత్రం మరింత ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాడు. తాను బస చేస్తున్న హోటల్లోని తన గదిలో 3 లక్షల ఖరీదు చేసే వాటర్ ప్యూరిఫైయర్ ను బిగించుకున్నట్లు సమాచారం. ఇటీవల ఇండోర్ లో చోటు చేసుకున్న కలుషిత నీటి సంఘటన వల్లే టీమిండియా ఆటగాళ్లు తాగునీరు విషయంలో ఈ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇక భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పటి నుంచో తాను తాగే నీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు.